దేవాలయాలకు సైతం గ్యాస్ కష్టాలు తప్పడం లేదు. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంపై గ్యాస్ ఎఫెక్ట్ పడింది. ప్రస్తుతం గ్యాస్ కొరత కారణంగా ప్రత్యామ్నాయంగా కట్టెలను సమకూర్చుకునే పనిలో పడింది ఆలయ సిబ్బంది. ప్రతిరోజు అన్నదానం, ప్రసాదాల తయారీ, ఇతరితర వాడకాల కోసం 25 డొమెస్టిక్, 15 కమర్షియల్, మొత్తం సుమారు 40 గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తారు. ఈ రోజు వరకు గ్యాస్ సిలిండర్ల నిల్వలు ఉన్నాయని ఇన్ఛార్జి ఈవో ఎర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఇవాళ రావాల్సిన గ్యాస్ సిలిండర్ ఇంకా రాలేదని తెలిపారు. ఇక గ్యాస్ కష్టాలు దేవాలయాలను కూడా వేయడం లేదు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. బలరాం, ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను మొత్తం గత 4 రోజుల నుంచి కూడా డెలివరీ అంతా కూడా ఏజెన్సీలు నిలిపేయడం జరిగింది. కేవలం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను మాత్రమే ఇప్పుడు పంపిణీ చేస్తున్నారు. అంటే 4 రోజుల క్రితం బుక్ చేసినటువంటి సిలిండర్లు మాత్రమే ఈ రోజు డెలివరీ చేస్తున్నామని చెప్పి గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న స్వామి ఆలయానికి ప్రతిరోజు కూడా వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. దాదాపు 5,000 మందికి ఇక్కడ ప్రతిరోజు ఉచితంగా అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇదే సందర్భంలో దాదాపు 15 నుంచి 20,000 మంది భక్తులకు సరిపడా ప్రసాదాలు అంటే లడ్డూ తయారీ కానీ, పులిహార, చక్కెర పొంగలి వీటిని తయారు చేసేందుకు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ గ్యాస్ ని వినియోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా అన్నదానానికి సంబంధించి కూడా అది ఉచిత అన్నదానం కాబట్టి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లను అంటే దాదాపు 25 గ్యాస్ సిలిండర్లను కూడా ప్రతిరోజు ఇక్కడ ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే లడ్డూ ప్రసాదాల తయారీకి సంబంధించి కానీ, పులిహార తయారీకి సంబంధించి కానీ వీటికి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తారు. వీటికి సంబంధించి కూడా సుమారు ప్రతిరోజు కూడా 15 గ్యాస్ సిలిండర్లు వీళ్ళకి అవసరం అవుతాయి. ఈ నేపథ్యంలోనే అంటే అటు డొమెస్టిక్ గానీ, ఇటు కమర్షియల్ గానీ దాదాపు 40 గ్యాస్ సిలిండర్లు ప్రతిరోజు కూడా ద్వారకా తిరుమల ఆలయంలో వినియోగిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ దేవాలయానికి కూడా ఈ కొరత ఏర్పడింది. అయితే ప్రత్యామ్నాయంగా ఇప్పటికే దాదాపు 2 టన్నుల కట్టెలను మొత్తం అంతా కూడా సిద్ధం చేసి ఉంచడం జరిగింది. ఇక్కడ ఈ కట్టెల ద్వారా వచ్చినటువంటి మంటను పాటు గ్యాస్ ఆధారానికి సంబంధించి ఏదైతే స్ట్రీమింగ్ ఉందో వాటికి అనుసంధానం చేసి ఈ వేడి ద్వారా ఆ స్ట్రీమ్ ద్వారా అటు భక్తుల లడ్డూ ప్రసాదాలు తయారీ చేయాలి, అలాగే అన్నదానం వినియోగించాలని చెప్పి కూడా ఇక్కడ అధికారులు అయితే కూడా మొత్తం అంచనాలు వేసి దానికి సంబంధించిన ప్రణాళికలన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్ల పైన ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్నటువంటి భద్రాజీ సంబంధిత అధికారులతో అంతా కూడా సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా గ్యాస్ కొరత వలన అటు భక్తులకు ఎటువంటి అటు అన్నప్రసాద విషయంలో గానీ, లడ్డూ ప్రసాదాల విషయంలో గానీ ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తుకోకుండా ముందస్తుగానే అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకున్నట్లు కూడా అటు ఇన్ఛార్జ్ ఈవోగా ఉన్నటువంటి భద్రాజీ చెప్తున్నారు. మరోవైపు దేవస్థానం చైర్మన్ అంటే భక్తులకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా, వారికి ఎటువంటి ప్రసాదాలు కానీ, అన్న ప్రసాదం కానీ ఇబ్బందులు తలెత్తుకోకుండా తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. బలరాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.